నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ ఒకప్పుడు పొరుగు దేశంతో కయ్యానికి కాలు దువ్విన దేశం ఇప్పుడు కన్నీళ్లలో మునిగిపోతోంది. పిండి కోసం, నూనె కోసం క్యూ లైన్లో కొట్టుకున్న దృశ్యాలు చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి అంతకంటే భయంకరంగా మారింది. మనిషి ప్రాణం నిలవాలంటే కావలసిన మందులు ఆ దేశంలో మృగ్యమవుతున్నాయి. ఒక పక్క ఇరాన్ యుద్ధ జ్వాలలు ఇంధనాన్ని మింగేస్తుంటే మరోపక్క ప్రభుత్వ పన్నుల భారం సామాన్యుడిని చితికేస్తోంది. మెడిసిన్ క్రైసిస్లో చిక్కుకున్న పాకిస్తాన్ కథ కమీ మామీ షో నేటి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక కష్టాలతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఒకప్పుడు నిత్యావసరాల కోసం గంటల తరబడి క్యూ కట్టిన ప్రజలు ఇప్పుడు మందుల కోసం తల్లడిల్లుతున్నారు. ఆకలి తీర్చుకోటానికి పిండి దొరకక సతమతమైన దేశానికి ఇప్పుడు ప్రాణవాయువు లాంటి ఔషధాల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్లో మందుల నిల్వలు నిండుకోవడంతో రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. లాహోర్ నుంచి కరాచీ వరకు ప్రతి నగరం ఆహాకారాలతో నిండిపోయింది. ఇరాన్ యుద్ధం తెచ్చిన ఇంధన సెగ పాకిస్తాన్ లోగిళ్లను చీకటిమయం చేస్తోంది. దేశం నలుమూలలా మందుల దుకాణాలు ఖాళీ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అర్థంగాక సామాన్యుడు బిక్కుబిక్కుమంటున్నాడు. మృత్యువు ముగింట నిలబడిన రోగికి చికిత్స అందించలేని నిస్సహాయతలో వైద్యులు ఉన్నారు. పాకిస్తాన్ పాలిట ఈ మెడిసిన్ సంక్షోభం ఒక పెను శాపంగా పరిణమించింది. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల వెన్ను విరుస్తున్నాయి. 2023 నుంచి మొదలైన ఈ ధరల ప్రస్థానం ఏటా రెట్టింపు అవుతూనే ఉంది. గత ఏడాది 50% పెరిగిన మందుల ధరలు ఈ ఏడాది మరింత భారమయ్యాయి. సాధారణ జ్వరం మందు నుంచి ప్రాణాలు కాపాడే ఇంజెక్షన్ల వరకు అన్నీ మాయమయ్యాయి. ఉన్న కొద్దిపాటి స్టాక్ కూడా సామాన్యుడు కొనలేని స్థాయికి చేరిపోయింది. గ్యాస్ మరియు నూనె ధరల దెబ్బకు కుదేలైన ప్రజలు ఇప్పుడు మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరి రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. ప్రభుత్వ నిర్ణయాలు మందుల ధరలను తగ్గించాల్సింది పోయి మరింత పెంచుతున్నాయి. ఔషధ తయారీకి వాడే ముడి పదార్థాలపై భారీ పన్నులు వేయటం వినాశకరంగా మారింది. ఒక పక్క యుద్ధ మేఘాలు, మరోపక్క ఖాళీ అవుతున్న జేబులు పాకిస్తాన్ను కుంగదీస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో రాజుకున్న మంటలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బూడిద చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరా నిలిచిపోవటం పెద్ద దెబ్బగా మారింది. హర్మోజ్ జలసంధి మూసివేతతో దిగుమతులు పూర్తిగా నిలిచిపోయి దేశం స్తంభించింది. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ రవాణా కష్టాలు నేరుగా ఔషధ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. విదేశాల నుంచి రావాల్సిన మందులు ఓడరేవుల్లోనే నిలిచిపోయి కుళ్లిపోతున్నాయి. ఇంధన కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి హాస్పిటల్లో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు ఒక దేశపు ఆరోగ్య వ్యవస్థను ఎలా కూల్చేస్తాయో ఇక్కడ కనిపిస్తోంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని ఫలితం ఇక్కడ పసిపిల్లల ప్రాణాల మీదకు వస్తోంది. సరఫరా గొలుసు తగ్గిపోవడంతో పాకిస్తాన్లోని ఫార్మా కంపెనీలు మూతపడుతున్నాయి. ఇంధన సంక్షోభం నేడు ప్రాణ సంకటంగా మారి పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పాలిట యమపాసాలుగా మారాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక చేతులెత్తేసిన పాలకులు పన్నుల భారం పెంచుతున్నారు. ఔషధ తయారీ, ముడి పదార్థాలపై 18% పన్ను విధించడం అత్యంత దారుణమైన చర్య. దేశంలో మందుల కొరత ఉందని తెలిసి కూడా ప్రభుత్వం దిగుమతులను సులభతరం చేయలేదు. విదేశీ మారక నిల్వలు కరిగిపోతుంటే పాలకులు కాలయాపన చేస్తూ గడుపుతున్నారు. కరెంటు అకౌంటు లోటును పూడ్చలేక ప్రభుత్వం సామాన్యుడి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల నిరసనలు ఇస్లామాబాద్ వీధుల్లో మారుమ్రోగుతున్నాయి. ఇంధనం లేక దేశం అంధకారంలో ఉన్న పాలన యంత్రాంగం నిద్ర వీడటం లేదు. తప్పుడు ఆర్థిక విధానాలే నేడు పాకిస్తాన్ను ఈ స్థితికి చేర్చాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్షోభం ముదురుతున్నా పరిష్కారం చూపని సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్లో ఉన్న హాస్పిటల్స్ ఇప్పుడు శవాల దిబ్బలుగా మారే ప్రమాదం ఉంది. పేషావర్ నుంచి లాహోర్ వరకు ఎక్కడ చూసినా రోగుల ఆహాకారాలే వినిపిస్తున్నాయి. అత్యవసర శస్త్రచికిత్సలకు కావలసిన మత్తు మందులు కూడా అందుబాటులో లేవు. డయాలసిస్ మరియు క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు మందులు లేక మధ్యలోనే ఆగిపోతున్నారు. డాక్టర్లు రోగులకు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నా అవి బయట ఎక్కడా దొరకటం లేదు. ప్రభుత్వ వార్డుల్లో సౌకర్యాలు లేక రోగులు కారిడార్లో పడి ఉంటున్నారు. విద్యుత్తు కోతల వల్ల ఐసీయూలో ఉన్న రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. మందుల కొరత వల్ల మరణాల రేటు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కనీస ప్రాథమిక చికిత్స అందించలేని స్థితికి దేశం చేరుకోవటం సిగ్గుచేటు. ప్రజారోగ్యం గాలి కొదిలేసిన దేశంలో మనుగడ సాగించటం ఒక యుద్ధంలా మారింది. పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమ ఇప్పుడు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టిలాడుతోంది. మందుల తయారీకి కావలసిన ముడి పదార్థాల కోసం దేశం పూర్తిగా విదేశాలపై ఆధారపడింది. రూపాయి పత్రం కావడంతో ముడి పదార్థాల దిగుమతి ఖర్చు తడిసి మోపిడవుతోంది. దానికి తోడు ప్రభుత్వం విధించిన భారీ పన్నులు కంపెనీలకు భారంగా మారాయి. చాలా తయారీ యూనిట్లు నష్టాలను భరించలేక ఉత్పత్తిని నిలిపివేశాయి. లోకల్గా తయారయ్యే మందులు లేక మార్కెట్లో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది. నకిలీ మందుల ముఠాలు ఈ అదును చూసి రెచ్చిపోతున్నాయి. నాణ్యమైన ఔషధాలు దొరకక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఫార్మా రంగం కుప్పకూలితే దేశం కోలుకోవటానికి దశాబ్దాలు పడుతోంది. ఈ సంక్షోభం కేవలం ఆర్థిక పరమైనది కాదు, ఇది ఒక మానవీయ సంక్షోభం. మందుల కొరతను కొందరు అగ్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను రహస్యంగా దాచి ఉంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. పేద ప్రజలు తమ ఆఖరి పైసాను కూడా ఈ బ్లాక్ మార్కెట్లో తగలేస్తున్నారు. ప్రభుత్వం వీటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది. ఒక ఇంజెక్షన్ ధర మార్కెట్లో 10 రెట్లు పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మందుల మాఫియా పీడిస్తున్నా అడిగే నాదుడే లేకుండా పోయాడు. హాస్పిటల్లో స్టాక్ ఉన్నా దాన్ని బయటకు రాకుండా తొక్కుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుడి బలహీనతను ఆసరగా చేసుకుని రక్త పిశాసులుగా దోచుకుంటున్నారు. మందుల కోసం తహతహలాడే ప్రజలకు మోసమే మిగులుతోంది. ఈ అరాచకత్వం దేశాన్ని మరింత అంధకారంలోకి నెట్టేస్తోంది. పాకిస్తాన్ ఖజానా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోయింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవటానికి డాలర్లు లేని పరిస్థితి నెలకొంది. కరెన్సీ పత్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో పాకిస్తాన్కు పరపతి తగ్గింది. IMF వంటి సంస్థల షరతులు దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. కరెంట్ అకౌంట్ లోటును పూడ్చే క్రమంలో ప్రాణవశ్యక వస్తువులపై కోత విధించారు. చమురు మరియు గ్యాస్ బిల్లులు కట్టడమే గగనమైపోతున్న వేళ మందులు ప్రాధాన్యత కోల్పోయాయి. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆర్థిక పునాదులు కదిలిపోవడంతో దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటం పాకిస్తాన్కు అసాధ్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రజల కళ్లల్లో ఇప్పుడు కేవలం నిరాశ, భయం మాత్రమే కనిపిస్తున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఆహారం లేక అలమటించిన ప్రజలకు ఇప్పుడు మందులు కూడా దూరమయ్యాయి. దేశం ఒక విఫల దేశంగా మారుతుందన్న ఆందోళన అందరిలో ఉంది. అప్ర ఊపిలో కూరికిపోయిన పాకిస్తాన్ను ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. యువత దేశం విడిచి వెళ్లిపోవటానికి సిద్ధపడుతున్నారు. ఉన్నవారంతా మృత్యువుతో పోరాడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియదు. ఒకప్పుడు గర్వంగా నిలిచిన దేశం ఇప్పుడు సాయం కోసం ప్రపంచం వైపు దీనంగా చూస్తోంది. పాకిస్తాన్ ప్రయాణం ఇప్పుడు అత్యంత విషాదకరమైన మలుపులో ఉంది. ఆహారం లేకపోతే ఆకలితో అలమటిస్తారు. కానీ మందులు లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం సహాయంతోనో లేదా విధానపరమైన మార్పులతోనో ఈ మెడిసిన్ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఆ దేశం కేవలం ఆర్థికంగానే కాదు, మానవతాపరంగా కూడా కోలుకోలేని దెబ్బతింటుంది. అగ్రరాజ్యాల యుద్ధం మధ్యలో అల్లాడుతున్న సామాన్య పాకిస్తానీ పౌరుడికి ఇప్పుడు కావాల్సింది తుపాకులు కాదు, ప్రాణం నిలిపే మాత్రలు.